నమస్తే టు ఆల్. నా పేరు మస్తాన్ బాషా. నేను ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ 1994 to 96 ఎస్ యూనివర్సిటీ తిరుపతిలో చదివాను. తర్వాత ఎంఫిల్ బీఈడి చేసుకున్నాను. నేను 10th మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, డిగ్రీ మ్యాథమెటిక్స్ అన్నీ డీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో చూసినట్టయితే కొంతమంది పిల్లలను అబ్జర్వ్ చేస్తే, కొంతమంది పిల్లలను ప్లస్ నా కొడుకు కూడా అబ్జర్వ్ చేశాను. నేను కొన్ని విషయాలు నేను చూసి మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. ఏంటంటే మ్యాథమెటిక్స్ను చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ ఫోబియాతో బాధపడుతున్నారు. మ్యాథ్స్ ఫోబియా, మ్యాథ్స్ అంటే భయం. ఒక లాజిక్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, అది చెప్పే వాళ్ళ వల్లనో లేక వీళ్ళకు తెలియటోళ్ళకు భయం వల్లనో మ్యాథ్స్ అంటే ఒక ఫోబియా ఏర్పడి, ఒక భయం ఏర్పడి లాస్ట్కి ఎట్లా చూద్దాం అంటే 9th మ్యాథ్స్, 8th మ్యాథ్స్, 10th మ్యాథ్స్ కూడా లాస్ట్ మ్యాథమెటిక్స్ను ఇంగ్లీష్ స్టోరీ బట్టి కొడతారు. ఇంగ్లీష్ స్టోరీస్. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఒక టీచర్ పిల్లోని అడిగితే మ్యాథ్స్ 95 పైన వచ్చాయి, 95 మార్క్స్ పైన వచ్చాయి మ్యాథ్స్లో. మీ వాడు 95 వచ్చినాయి, చాలా ఇంటెలిజెంట్ కదా అంటే, వాడేమి ఇంటెలిజెంట్, మొత్తం మ్యాథ్స్ లెక్కలన్నీ బట్టి పెట్టి రాశాడు, అట్లా 90 అబోవ్ వచ్చినాయి అని చెప్పినాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎన్ని లెక్కలు బట్టి పెడతారు? అసలు మ్యాథ్స్ బట్టి ఎలా కొడతారు? బట్టి పెట్టడం సబబా? అదేమన్నా ఇంగ్లీష్ స్టోరీనా లేక తెలుగు వ్యాసాలా? ఎట్లా? దానికి కారణం ఏంటి? 2 రకాల కారణాలు. ఒకటి, విద్యార్థులు గణితం పట్ల ఆసక్తి లేకపోవడం ఉండొచ్చు, లేక మ్యాథ్స్ అంటే భయం ఉండొచ్చు, లేక చెప్పేటువంటి టీచర్ కానీ లేక లెక్చర్ యొక్క మెథడ్స్ని వీళ్ళు సరిగా ఫాలో అప్ చేసుకోలేకపోవడం, లేక సార్ చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం. ఒకవేళ ఆయన చెప్పింది అర్థమైనా వీళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయక దాని కాలక్రమేణా ఎక్సర్సైజ్ ఎప్పుడైతే అభ్యాసం చేయకపోతే మ్యాథ్స్ అనేది రాదు. అట్లా ఏవో రకరకాల కారణాలు. అది విద్యార్థులు కావచ్చు, లేక అతని ఐక్యూ లెవెల్స్ తక్కువ కావచ్చు, లేక టీచర్ చెప్పిందని కావచ్చు. రకరకాల కారణాల వల్ల మ్యాథ్స్ అంటే ఒక భయం ఏర్పడి మ్యాథ్స్ యొక్క టేస్ట్ అనేది చాలామంది విద్యార్థులు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకులో లేదు. నేను చూసాను. నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా, ఒక లెక్చర్గా అప్పుడు పనిచేస్తాను. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నా. నేను చూసినట్టయితే ఒక చాప్టర్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి వాడికి. అప్పుడు నేనే బాధపడినా, ఏంది ఇంత తక్కువ మార్కులు వచ్చినాయి అని. సరే, నేనే పర్సనల్గా కూర్చొని ఒక సాధారణ విద్యార్థి, ఒక సాధారణ ఐక్యూ కలిగిన విద్యార్థిని మనం చెప్పే రీతిలో కనుక చెప్పినట్లయితే, చెప్పే విధంగా మ్యాథ్స్ని వాళ్ళు అర్థం చేసుకునే లెవెల్కి దిగి పిల్లల యొక్క స్థాయిలో దిగి చెప్పాలి. ఆ దిగి చెప్పినప్పుడే మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మ్యాథ్స్ యొక్క టేస్ట్, ఆ రుచిని అతను ఆస్వాదించగలుగుతాడు. ఆ విధంగా ఆస్వాదించినప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం అతనికి తెలిసింది కావచ్చు, తెలియంది కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, సాధించండి, సాల్వ్ అని ఎప్పుడైతే ఇస్తాడో, అతను ఎప్పుడైతే సాల్వ్ చేస్తాడో, లేక హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్ సొంతంగా చేయగలుగుతాడో, లేక ప్రాక్టీస్ ఏ విధంగా చేసి ఆన్సర్ తెప్పించగలుగుతాడో, ఆన్సర్ తెప్పించినప్పుడు అతను పొందే ఆనందం ఎలా ఉంటుందంటే, ఒక సైంటిస్ట్ కొత్త ఆవిష్కరణ చేస్తే ఎలాంటి అనుభూతిని పొందుతాడో, ఎలాంటి సంతోషాన్ని పొందగలుగుతాడో అంతటి సంతోషాన్ని పొందగలుగుతాడు విద్యార్థి. అప్పుడు అతనికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసే కొద్దీ, ఒక్కొక్క ప్రాబ్లం అర్థమయ్యే కొద్దీ అతనికి మ్యాథ్స్ పట్ల భయం పోతూ లాస్ట్ మ్యాథ్స్ అంటే ఏం లేదు దీంట్లో, నేను ఎందుకు ఇన్ని రోజులు భయపడినాను అనేటువంటి భావన వస్తుంది. అది ఎప్పుడంటే చెప్పేటువంటి మ్యాథ్స్ని అర్థం చేసుకొని చదవాలి. అర్థం లేకుండా చదవడం, అర్థం లేకుండా ప్రాక్టీస్ చేయడం వేస్ట్. మ్యాథమెటిక్స్ నువ్వు మ్యాథ్స్ యొక్క టేస్ట్ను కానీ ఆ రుచిని ఆస్వాదించడం. కాబట్టి నా పిల్లోళ్ళలాగా చాలామంది విద్యార్థులు ఈ దశలో ఉన్నారు. ఎలాంటి దశ అంటే అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చి ప్రాక్టీస్ చేయడం. నేను ఒకసారి చూసినట్టయితే ఒక A+B³ సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చుంటే ఒక పిల్లోడు చేసేసాడు, అట్టే బట్టి పెట్టి రాసేసాడు. ఎట్లొచ్చింది ఈ ఫార్ములా అంటే A+B³ ప్రకారం వచ్చింది, ఆ ఎక్స్పాన్షన్ ప్రకారం చేశానని చెప్పలేకపోతున్నాను. అదే నేను బాధపడినాను. ఇలాంటి ఉదాహరణ కోకలు దండిగా ఉన్నాయి. కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది
పిల్లలు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ పట్ల ఆ యొక్క ఫోబియాని పోగొట్టి, మ్యాథ్స్ అంటే భయాన్ని పోగొట్టి ఇంట్రెస్ట్ ఏర్పడే విధంగా ఒక చిన్న ప్రయత్నం మనం చేయగలగాల అనేటువంటి భావన నాలో ఎక్కువ అయిపోయింది. ఆ ఉద్దేశంతోనే ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే మన క్లాస్ రూమ్స్లో కానీ, లేక పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజ్లో కానీ, లేక కార్పొరేట్ కాలేజ్లో కానీ, ఎక్కడ చూసినట్టయితే చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా 10th క్లాస్ పరంగా కానీ, ఇంటర్మీడియట్ పరంగా చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆవరేజ్ కానీ, అబోవ్ ఆవరేజ్ కానీ, బిలో ఆవరేజ్గా ఉంటారు క్లాస్లో. ఎక్కువ మంది 80% వరకు వీళ్ళే ఉంటారు. ఓ 10 to 20% మాత్రమే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఎవరు చెప్పినా, నేను కాదు నువ్వు కాదు ఇంకొకరు కాదు, ఎవరు చెప్పినా అర్థమైపోతారు. ఎలా చెప్పినా అర్థమైపోతుంది. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వాళ్ళ గ్రాస్ప్ పవర్ అలా ఉంటుంది. మనము మోస్ట్ ఆఫ్ ది 75% పైగా ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్లో ఎవరు ఉంటారు? ఎక్కువగా 75% పైన ఆవరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో ఆవరేజ్ ఉంటారు, అబోవ్ ఆవరేజ్ ఉంటారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం చదువు చెప్పినప్పుడే అప్పుడు అందరికీ అది చాలా ఈజీగా నీకు అర్థమైపోతుంది. కాబట్టి నేనైతే నా వరకు నేను నిదానంగా చెప్తాను. మ్యాక్సిమం నేను ఒకసారి చెప్తేనే అర్థమైపోవాలనే విధంగా చెప్తాను. ఒకవేళ అలా అర్థం కానప్పుడు మళ్ళీ మీరు అడగచ్చు, నేను అన్ని డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. కాబట్టి నా చిన్న ప్రయత్నం మ్యాథ్స్ ఫోబియాను పోగొట్టాలి. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లల్లో ఉన్నటువంటి అభ్యాస సామర్థ్యాలు. మార్కులు అయితే 10th క్లాస్ వస్తున్నాయి. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. మ్యాథ్స్లో 10th క్లాస్ మ్యాథ్స్లో 100కి 100 వస్తున్నాయి, చాలామందికి 90s వస్తున్నాయి, 80s పైన వస్తున్నాయి, చాలామందికి వస్తున్నాయి. బట్ మార్కులు వస్తున్నాయి తప్ప వాళ్ళ ఆ సబ్జెక్ట్ లేదు. ఇంటర్మీడియట్లో పోయేసి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా హైయర్ స్టడీస్లో మ్యాథ్స్ అంటే చాలా భయపడిపోతున్నారు. కాబట్టి నా మ్యాథ్స్ భయాన్ని పోగొట్టి మీకు మార్కులు కొలమానం కాదు, సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ కనుక ఉంటే మీరు ఎక్కడికైనా షైన్ కాకపోతారు. కాబట్టి నేను నా చిన్న ప్రయత్నంగా మ్యాథ్స్ ఫోబియాను పోగొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నా యూట్యూబ్ ఛానల్ మస్తాన్ 10th మ్యాథ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు చెప్పేటువంటి ఆ పాఠాలు నేర్చుకొని మీరు సబ్జెక్ట్ను బాగా గ్రాస్పింగ్ చేసుకొని మ్యాథ్స్ యొక్క టేస్ట్ను, రుచిని ఆస్వాదించాలని కోరుకుంటూ నా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ 10th క్లాస్ పిల్లలకు అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పట్ల మంచి అవగాహన ఏర్పరచుకొని వాళ్ళు కూడా బాగా నేర్చుకొని మంచి నిష్ణాతులు కావాలని వాళ్ళందరినీ నేను కోరుకుంటూ నా ఛానల్ తప్పనిసరిగా మీరు దీన్ని అందరికీ షేర్ చేయాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ మస్తాన్ భాష. ఫస్ట్ మనము నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసే ముందు రియల్ నెంబర్స్ అనే చాప్టర్ ఉంది ఫస్ట్. కాబట్టి మన నెంబర్స్ గురించి మనం డీల్ చేసుకుందాం. సో నంబర్స్ను తెలుగులో ఏమంటాం? సంఖ్యలు అంటాం. సో అక్కడక్కడ నేను తెలుగు టెర్మినాలజీ వాడతాను, ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఉపయోగంగా ఉంటుంది. సో నంబర్స్. సో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ చాప్టర్లో రియల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి. రియల్ పేరులో ఉంది రియల్ అంటే వాస్తవము, నిజము అని అర్థం. ఏంటి నిజమైన సంఖ్యలు, వాస్తవమైన సంఖ్యలు? సో వాస్తవమైన సంఖ్యలు ఎలా అయితే ఉన్నాయో వాస్తవం కాని సంఖ్యలు కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మంచి చెడు, సుఖము దుఃఖము, తర్వాత దేవుడు దయ్యము, తర్వాత ఇవన్నీ మనం ఉదాహరణకి ఎలా స్వర్గము నరకము ఇలా మనం ఎలాగైతే వాడుకుంటాం మాటలు, అదేవిధంగా నిజమైనవి నిజం కానివి, ఆ విధంగా 2 సంఖ్యలు మనము ప్రచారంలోకి ఉన్నాయి. నిజమైనవి నిజం కానివి, వాస్తవమైనవి వాస్తవం కానివి. సో రియల్ నాట్ రియల్. రియల్ వాస్తవం అంటాం, తెలుగులో ఏమంటాం? వాస్తవం అంటాం. రియల్ నాట్ రియల్ అంటే ఇవేమి వాస్తవం, ఇవి అవాస్తవం.
వాస్తవం అంటే నిజమైనవి, ఇవి నిజం కానివి. మనం తెలుగు టర్మినాలజీ కూడా అప్పుడప్పుడు నేర్చుకున్నాం, బాగుంటుంది. సో నెంబర్స్ మనం ఏవైతే ప్రచారంలో ఉండేటివి, ప్రెసెంట్ వాడుకలో ఉండేటివి ఏంటివి, నిజమైనటువంటి సంఖ్యలు, రియల్ నంబర్స్. మరి ఎప్పుడైతే రియల్ నంబర్స్ ఉంటాయో రియల్ కాని నెంబర్స్ కూడా ఉంటాయటువంటి ఆలోచన మనకు ఒక సైంటిస్ట్కి వచ్చింది. అవి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి నిజం కానిటువంటి సంఖ్యలు ఉంటాయి కదా, మళ్ళీ వాటికి ఏం పేరు పెడతాం అంటే నిజం కానివి, అవాస్తవము. దీనికి సపరేట్గా పేరు పెట్టాము, వాటి పేరు నిజం కానివి అంటే కల్పితము అని అర్థం. నిజం కానివి అంటే కల్పితము అని అర్థము. దీని ఇంగ్లీష్ ఏమంటామంటే ఇమాజినరీ. మనకు తెలుసు ఇమాజినరీ అంటే కల్పితము అని అర్థం, ఇమాజినరీ. సో ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి, రియల్ నెంబర్స్ ఉంటాయి. టోటల్ నంబర్స్ అటువంటి మనం చూసుకున్నట్టయితే సో నిజమైనవి, నిజం కానివి. నిజమైన వాటిని ఇంగ్లీష్లో ఏమంటాం రియల్ నంబర్స్ అంటాము. నిజం కాని వాటిని కల్పితం అంటాము. కల్పితం ఇంగ్లీష్లో ఏమంటాం ఇమాజినరీ అంటాం. సో మనకు సంఖ్యా ప్రపంచం చూసినట్టయితే టోటల్ మీద సంఖ్యా ప్రపంచంలో నంబర్ సిస్టంలో రెండు రకాలైనటువంటి మనకు నెంబర్స్ ఉంటాయి. ఒకటి రియల్, రెండు ఇమాజినరీ. నిజమైనవి, నిజం కానివి. నిజం కానివి కల్పితం అని ఇంతకుముందు చెప్పాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ రియల్ అనేటువంటి దీన్ని ఈ ఇమాజినరీ అనేటువంటి ఈ నెంబర్స్, ఇమాజినరీ అనేటువంటి ఈ నెంబర్స్ రెండింటిని కలిపి మనం ఒకే పెద్ద సెట్గా మాట్లాడతాం. పెద్ద సెట్ ఏంటి అంటే దాని పేరు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే. ఏమంటాం కాంప్లెక్స్ నంబర్స్. దీన్ని తెలుగులో సంకీర్ణ సంఖ్యలు అంటాం. సంకీర్ణ సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు. సో మనకు ఉన్నటువంటి అతిపెద్ద సెట్ సమితి. సమితి అంటే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. ఏది అతిపెద్ద సమితి? ఏది? కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్లో అన్నీ ఉంటాయి. అన్నీ అంటే అర్థం ఏమి? నిజమైనవి ఉంటాయి, నిజం కానివి ఉంటాయి. అంటే రియల్ నెంబర్స్ ఉంటాయి, నాట్ రియల్ అంటే ఇమాజినరీ. ఇవి రెండు కలిపి ఉంటాయి. కాబట్టి అతి పెద్ద సమితి ఏదంటే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇది మనకు ఉన్నటువంటి అతిపెద్ద సమితి. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రియల్ నెంబర్స్. ఇది మనం నేర్చుకోవాలి, రియల్ నెంబర్స్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇప్పుడే. సో అన్నిటికన్నా పెద్దది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటి సెట్ పెద్దది. దాంట్లో నుంచి ఉండేటివే రియల్ అండ్ ఇమాజినరీ అంటాం. సో ఇప్పుడు చూడండి, కాంప్లెక్స్ నెంబర్స్ రాస్తున్నాం. సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, దీన్ని క్యాపిటల్ సి అని వస్తాం. క్యాపిటల్ సి. ఇంతకుముందు చెప్పాను సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏముంటాయి? రియల్ ఉంటాయి, నాట్ రియల్ ఉంటాయి. నాట్ రియల్కి ఏం పేరు? ఇమాజినరీ, కల్పితం. నిజమైనవి, నిజం కానివి. కాబట్టి దీంట్లో రెండు ఉంటాయి. సో రియల్ నంబర్స్ ఉంటాయి. దీన్ని క్యాపిటల్ ఆర్ అంటాం. సో ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. ఇమాజినరీ నెంబర్స్ నుంచి మనం తెలుసుకుందాం. ఇవి కల్పిత సంఖ్యలు. మళ్ళీ మీకు తర్వాత వస్తాయి ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీలో, పీజీలో అలా మనకు ఇమాజినరీ నెంబర్స్ నుంచి వస్తాయి. అక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో రియల్ నెంబర్స్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 10th క్లాస్ ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే నిజమైనవి. మనకు నిజమైన అర్థమేమి? మనకు తెలుసు వాటి గురించి, ఇవి తెలియనేటివి. సో తెలిసిన వాటి గురించి మాట్లాడతాం. సో రియల్ నెంబర్స్లో మనకు ఇప్పుడు కింద నుంచి రాస్తాను. మీకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ మనం రాసేటువంటి సెట్ ఏంటంటే మనకు తెలిసింది 1 2 3 4 5 అండ్ సో ఆన్ రాస్తాం. ఇది మనకి ఎప్పటి నుంచో తెలుసు ఈ సెట్. సో మనకు తెలిసినటువంటి నెంబర్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్
1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఎంతవరకు ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది. దీని ఒక సెట్ అంటాం. ఈ సెట్కు మనం పేరు పెట్టాం. సో ఎన్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. సహజ సంఖ్యా సమితి. మనకంతా తెలిసిన సమితి ఇది, అంతా తెలిసిన సెట్ ఇది. మనకంతా తెలుసు 1, 2, 3 తెలుసు కాబట్టి సో ఫస్ట్ మనకు తెలిసింది రాస్తున్నాం. 1, 2, 3 అండ్ సో ఆన్ రాస్తున్నాం. ఇది ఒక సెట్ అన్నమాట. దీంట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అంటాం. సో దీనికి ఒక పేరు పెట్టుకున్నాం, ఎన్ అని పేరు పెట్టినాం, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో నెక్స్ట్ దీనికన్నా కొద్దిగా పెద్దది మనకు సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాం. సేమ్ ఈ 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా అండ్ సో ఆన్. సేమ్ దీనికి ఎక్స్ట్రాగా ఒక్క ఎలిమెంట్ యాడ్ అవుతుంది, అది జీరో. జీరో అనేటువంటి ఎలిమెంట్ యాడ్ అవుతుంది. సో దీన్ని హోల్ నెంబర్స్ అంటాం. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాము. మనకు అందుకే డబ్ల్యూ అని రాస్తాం. సో హోల్ నెంబర్స్. ఇది న్యాచురల్ నెంబర్స్. ఇది న్యాచురల్ నెంబర్స్, ఇది హోల్ నెంబర్స్. ఫస్ట్ లెటర్ ఎన్ కాబట్టి దీన్ని ఎంతో డినోట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ అప్పుడు హోల్లో డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూతో డినోట్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ దీనికన్నా కొద్దిగా పెద్దగా ఉండే సెట్ అంటే చూడండి, ఇక్కడ మనకు ఈ సెట్ చూసే 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది అండ్ సో ఆన్ పెట్టాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇవి పాజిటివ్ నెంబర్స్ అన్నమాట. దీంతో పాటు ఏముంది ఇక్కడ ఎక్స్ట్రా 0 ఉంది. సో నెక్స్ట్ 0 తర్వాత ఇటు పక్క నుంచి చూస్తుంటే నెగిటివ్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. సో -1, -2, -3, -4 అండ్ సో ఆన్. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా రాస్తాను చూడండి. సో 0 ఉంది, ఈ ఎలిమెంట్స్ రాస్తున్నాం. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది అండ్ సో ఆన్ రాస్తున్నాం. 4, 5 అండ్ సో ఆన్. అదేవిధంగా ఇటు పక్క మనకు నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. -1, -2, -3 అండ్ సో ఆన్. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడి నుంచి ఇంతవరకు 1, 2, 3 అంటే ఇవే, అంటే ఎన్ ఉందా దీంట్లో. మళ్ళీ ఏముంది 0 నుంచి ఉంది, అంటే ఇక్కడి నుంచి వరకు డబ్ల్యూ ఉంది, ఇదంతా డబ్ల్యూ. మళ్ళీ ఎక్స్ట్రాగా ఏముంది, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్ ఎంతవరకు -∞ వరకు. సో -∞ వరకు ఉన్నాయి, అటుపక్క +∞ వరకు అంటాం. సో ఈ నెంబర్స్ అనికి మనకి పేరు పెట్టామంటే సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అంటాం. సెట్ ఆఫ్ ఇంటిజర్స్. దీనికి సింబల్ I or Z. I కానీ జెడ్ కానీ మనం డినోట్ చేస్తాం. సో నెక్స్ట్ దీనికన్నా కొద్దిగా పెద్ద సెట్ రాస్తున్నాం, అదే క్యూ. క్యూ అంటే సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. మరి ఇంతకుముందు మనం చూసినట్లయితే సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్కి మనం సింపుల్గా ఎలా రాస్తామంటే P/Q ఫామ్లో ఉండాలి. సచ్ దట్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. P/Q బిలాంగ్ టు I కానీ Z కానీ రాస్తాం. P/Q బిలాంగ్ టు Z కానీ I కానీ, అంటే దట్ మీన్స్ ఇంటిజర్స్. మరి ఏది దీని మీనింగ్ ఏంటి? సో P/Q ఫామ్లో ఉండేటువంటి ప్రతి నెంబరు క్యూలో ఉన్నట్టే. మరి P/Q ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్పినట్టు చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తాం. P/Q ఫామ్ అంటే P/Q ఏంటి? ఇంటిజర్స్. అంటే పైన ఒక ఇంటిజర్ ఉండాలా, కింద ఒక ఇంటిజర్ ఉండాలా. ఇంటిజర్స్ అంటే ఇవే కదా, ఇంటిజర్స్ అంటే చూడండి, వీటిలో ఏవైనా సరే పైన ఏదైనా ఇంటిజర్ ఉండొచ్చు, కింద ఏదైనా ఇంటిజర్ ఉండాలా. P/Q ఫామ్లో మనం రాస్తాం. కానీ కండిషన్ చూడండి, ఇక్కడ Q నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే కింద ఉండేటువంటి Q అనేది ఈ 0 అయి ఉండకూడదు. Q అనేది 0 అయి ఉండకూడదు. మరి Q 0 అయితే ఏమవుతుంది? మరి డినామినేటర్ 0 అయితే ఈ పైన ఎంతైనా ఉండేవండి, కింద 0 అయితే దట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఇన్ఫైనైట్ అంటాము, అంటే నాట్ డిఫైన్డ్ అంటాం. కింద 0 ఉంటే డినామినేటర్లో 0 అంటే మనం ఏం చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే కండిషన్ ఏం పెడుతున్నాం, కింద ఉండేటువంటి ఈ వాల్యూ 0 అయి ఉండకూడదు అని చెప్తున్నాము. కాబట్టి Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు 0 కాకుండా Q ఇంకా ఏమైనా ఉండొచ్చు. P అయితే
ఏ ఇంటిజర్ అయినా ఉండొచ్చు, మీరు చూసుకోండి. పైన 2 పెట్టుకో, బై కింద 3 పెట్టుకోండి. సో p వాల్యూ 2 పెట్టాను, q వాల్యూ 3 పెట్టాను, 2/3 ఉంది. 2/3 అనేది ఎలా ఉంది? ఇది p/q ఫామ్లో ఉంది. సో దిస్ ఈస్ రేషనల్ నెంబర్. 2/3 ఇది రేషనల్ నెంబర్ అంటాం. అదేవిధంగా చూడండి, రేషనల్ నెంబర్స్ పైన p బదులు ఏ ఇంటిజర్ రాయండి మీ ఇష్టం, -1 రాసుకో, బై q బదులు మీ ఇష్టం ఏదైనా రాసుకోండి, 2 రాసుకోండి, -1/2. సో ఇది ఇంటిజర్, -1 ఇంటిజర్, 2 కూడా ఇంటిజర్. ఇంటిజర్ బై ఇంటిజర్, ఇంటిజర్ బై ఇంటిజర్ ఫామ్లో ఉండాలి. అదే p/q ఫామ్ ఉంటాం. p, q ఏంటివి? ఇంటిజర్లు. పైన ఒక ఇంటిజర్ ఉండాలా, కింద ఒక ఇంటిజర్ ఉండాలా, మధ్యలో బై ఉంటుంది. ఇంటిజర్ బై ఇంటిజర్ ఫామ్లో ఉంటే అది రేషనల్ నెంబర్ అంటాం. అయితే కింద ఉండేటువంటి ఈ నెంబర్ మాత్రం 0 తప్ప ఇంకేదైనా ఉండొచ్చండి. ఏది ఉన్నా కూడా మనకు అది రేషనల్ నెంబర్ కింద వస్తుంది. సో సింపుల్ అండి. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉండాలి. కింద q అనేది 0 అయి ఉండకూడదు. pqలు ఏంటివి? ఇంటిజర్స్. pqలు ఇంటిజర్స్, q కింద ఉండే q నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి, p/q ఫామ్లో ఉండాలి. సో ఏమవుతుంది? అది సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటాం. మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడండి, 5 ఉంది, 5 ఏంది? ఎన్లో ఉంది. సో 5 ఎన్లో ఉంది, 5 డబ్ల్యూలో కూడా ఉంది, 5 ఎన్లో ఉంది, 5 డబ్ల్యూలో ఉంది. సో జెడ్లో కూడా 3, 4, 5 జెడ్లో కూడా ఉంటుంది. మరి 5 అనేది క్యూలో ఉంటుందా అంటే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 5 అంటే ఏమి? 5 అనేది కూడా p/q ఫామ్లో రాస్తాం. చాలామంది తెలియదు ఏంటంటే 5 అనేది ఇట్లా ఉంటుంది కదా, 5 ఎన్లో ఉంది, 5 డబ్ల్యూలో ఉంది, 5 అనేది ఇంకా జెడ్లో ఉంటుంది, అంటే ఇంటిజర్స్గా ఉంటుంది. అదేవిధంగా 5 అనేది రేషనల్ నెంబర్ కూడా అయి ఉంటుంది. ఎట్లా? 5 అనేది p/q ఫామ్ లేదా? చూడండి, 5 మీన్స్ 5/1. 5 అంటే 5/1. 5ను 5 అంటే 5/1గా రాస్తాం. 5/1 అంటే p/q ఫామ్. p/q ఫామ్లో ఉంది కాబట్టి 5 అనేది కూడా రేషనల్ నెంబరే. కాబట్టి సో 5 న్యాచురల్ నెంబర్, 5 హోల్ నెంబర్, 5 ఇంటిజర్, 5 రేషనల్. నెక్స్ట్ తర్వాత p/q ఫామ్లో లేనేటి కొన్ని నెంబర్స్ ఉంటాయి. అవి ఈ చాప్టర్లో మళ్ళీ వస్తాయి. p/q ఫామ్లో రాయలేము కొన్ని. వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. దాన్ని q డాష్ ఇర్రేషనల్ నంబర్స్. సో q డాష్. సో q అంటే p/q ఫామ్లో రాయగలిగేటివి. q డాష్ అంటే ఏమి? p/q ఫామ్లో రాయలేనివి, రాయలే. అటువంటి నెంబర్స్ ఏం చేస్తామంటే q డాష్లో పెడతాం. సో దీన్ని సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ q అండ్ q డాష్ ఇవన్నీ కలిపి దేంట్లో ఉంటాయి? సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఈ ఆరులో ఏముంటాయంటే q ఉంటుంది, ఇంకేముంటుంది? q డాష్. ఈ రెండు ఉంటాయి. q యూనియన్ అంటాం. ఇప్పుడు యూనియన్ అవసరం లేదు. q యూనియన్ q డాష్ అంటే ఈ రెండు కలిస్తే రియల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. అంటే రియల్ నెంబర్ సెట్లో ఏముంటుంది? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. రెండు కలిపితే మనకు రియల్ నెంబర్స్ వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తాము? సింపుల్గా రియల్ నెంబర్ సెట్ ఎట్లా రాస్తామంటే రియల్ నెంబర్ సెట్ని ఇక్కడ చూసినట్టయితే నెంబర్స్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, దీన్ని మనం సింపుల్గా క్యాపిటల్ R అని రాస్తాం. రియల్ నెంబర్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ క్యాపిటల్ R రాస్తాం. సో ఎలా ఉంటుంది? సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ రియల్. ఎక్స్ సచ్ దట్ అంటాం. సచ్ దట్ ఇట్లా రెండు చుక్కలు పెడతాం, రెండు బార్ లాగా రాస్తాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ రియల్ అంటే రియల్గా ఉన్న ప్రతి నెంబరు ఈ సెట్లో ఉంటుంది. రియల్ అంటే నిజం, వాస్తవం. వాస్తవమైన ప్రతి సంఖ్య వాస్తవ సంఖ్యా సమితిలో ఉంటుంది. వాస్తవం అంటే నిజమైన సంఖ్యలు. ఇవన్నీ నిజమైన, మనకు తెలుసు వీటి గురించి. తెలియని నెంబర్ చెప్పాను ఇంతకుముందు, ఇమాజినరీ, అది కాదు, అది లేదు. సో తెలిసిన సంఖ్యలు ఏంటివి? తెలిసినటివి ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. సో అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి,
న్యాచురల్ నెంబర్స్ అంతా హోల్ నెంబర్స్లో ఉన్నాయి, ఇదంతా ఇంటిజర్స్లో ఉన్నాయి, ఇవన్నీ రేషనల్ నెంబర్స్లో ఉన్నాయి, రేషన్ కార్డు నుండి రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిస్తే రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ ఏమంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ రియల్. రియల్ అయిన ప్రతి నెంబర్ రియల్ నెంబర్స్ ఎట్లా ఉంటుంది, ఆర్లో ఉంటుంది. వాస్తవమైన ప్రతి సంఖ్య వాస్తవ సంఖ్యా సమితిలో ఉంటుంది. వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలు, ఎన్, డబ్ల్యూ, జెడ్ కానీ, ఐ కానీ, తర్వాత క్యూ కానీ, క్యూ డాష్, ఇవన్నీ ఆర్ యొక్క బిడ్డలు అంటారు. ఆర్ యొక్క బిడ్డలు ఇవన్నీ. కాబట్టి ఈ విధంగా మనము సంఖ్యలు నేర్చుకోవాలి. సో సింపుల్గా చెప్పినట్టయితే చూడండి, ఒకసారి మళ్ళీ నేను సెట్స్ ఒకసారి కంప్లీట్గా రాస్తాను సింపుల్గా. ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసింది. సో అన్నిటికన్నా పెద్దది ఏంటండి, సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ పెద్దది. సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ సి. ఈ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఏముంటాయండి, రియల్ అయినవి ఉంటాయి, రియల్ కానివి ఉంటాయి. సో ఆర్ నాట్ రియల్. నాట్ రియల్ అంటే ఇమాజినరీ. ఇది నాట్ రియల్ అంటే ఇమాజినరీ నెంబర్స్. దాన్ని స్మాల్ అయితే రాస్తాం, ఇప్పుడు అవసరం లేకుండా దాని గురించి డిస్కస్ చేయడం లేదు. సో క్యాపిటల్, ఈ క్యాపిటల్ బిడ్డలు రాస్తాం. క్యాపిటల్ ఏంటివి, క్యాపిటల్ ఏముంటాయి మనకు తెలిసినట్టు, క్యూ ఉంటుంది, క్యూ డాష్, క్యూ ఉంటుంది, క్యూ డాష్ ఉంటుంది. క్యూ అంటే ఏంటి, సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఇది సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. సో ఇదేంది, రియల్ నంబర్స్. ఇదేంది, కాంప్లెక్స్ నెంబర్స్. సో సి సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. దీంట్లోంచి మనకు రియల్, నాట్ రియల్ రాస్తున్నాం, అంటే రియల్ అండ్ ఇమాజిన్ రాస్తున్నాం. సో రియల్ అంటే దీంట్లో మళ్ళీ రెండు రాస్తున్నాం, రేషన్ ఒకటి, ఇర్రేషన్ ఒకటి. రేషన్, ఇర్రేషన్. రేషన్ అంటే ఏమో చెప్పా, పీ బై క్యూ ఫామ్లో రాయగలిగేటివి రేషన్లు, పీ బై క్యూ ఫామ్లో రాయలేనిటివి ఇర్రేషన్. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ సెట్ రాస్తాం. క్యూలో ఉండేవి ఏంటివి, ఇంతకుముందు చెప్పాను. క్యూలో ఉండేవి ఏముంటాయి చెప్పండి, ఎన్ ఉంటుంది. ఎన్ అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది. ఇంకా ఇంకా ఏముంటాయి, సో డబ్ల్యూ ఉంటుంది, ఎన్ ఉంటుంది, డబ్ల్యూ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఐ ఆర్ జెడ్, ఇవన్నీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో ఎన్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, డబ్ల్యూ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఐఆర్ జెడ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్, ఇవన్నీ దేంట్లో ఉంటాయి, క్యూలో ఉంటాయి. క్యూలు అంటే ఏంటి, పీ బై క్యూ ఫామ్ రాయగలిగేటివి. రాయలేనివి ఏంటో క్యూ డాష్లో ఉంటాయి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి, రియల్లో ఉంటాయి. రియల్ అంటే ఏమి, నిజమైనది. నిజం కానివి ఏంటి, ఇమాజినరీ. నిజమైనవి, నిజం కానివి అన్ని దేంట్లో ఉంటాయి, కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటాయి. సో సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ సెట్. అది. సో మనము 10th క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి టాపిక్ ఏదంటే రియల్ నెంబర్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనేది ఫస్ట్ చాప్టర్ మనం రేపు నేర్చుకుంటాము. సో రియల్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ ఫస్ట్ చాప్టర్ ఇది 10th క్లాస్లో. 10th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.